ప్రియమైన దేవుని పిల్లలారా, మనం జీవించుచున్న ప్రతి క్షణం కూడా మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుని కోసం చేసే ఏ పని కూడా వ్యర్థం కాదు. మనం ప్రవర్తించే ప్రవర్తన కానీ, ఇతరులతో మాట్లాడే విధానం కానీ, అబద్ధాలు ఆడకుండా జీవించే జీవితం కానీ, పాపం లేని జీవితం కానీ, మనం ప్రభు కోసం చేసేది ఏది కూడా వ్యర్థం కాదు. అలాగే ఇతరులకు సువార్త చెప్పే విషయం అయితేనేమి, ఇతరులకు నీకున్న దాంట్లో కొద్దిగా సహాయం చేసేది అయితేనేమి, వారి కష్ట సమయాల్లో వాళ్ళని ఆదుకుంటామేమి, మాటలతో వాళ్ళని ప్రభువునందు ధైర్యపరచడం అయితేనేమి, సువార్త విషయమై కరపత్రికలు పంచడం అయితేనేమి, ఏ పని కూడా ప్రభువునందు వ్యర్థం కాదు. మీరు దేవుని కోసం కొద్దిగా చేస్తే దేవుడు మీకోసం ఎంతో చేస్తాడు. సో మనం ఎప్పుడు కూడా మనకంటూ ఈ జీవితం తర్వాత, మనం ఇక్కడ మరణించిన తర్వాత ఖచ్చితంగా మనం పరలోకంలో లేపబడతాం, పరలోకంలో ఉంటామనే నిరీక్షణ గలవారమై మనం ఎల్లప్పుడూ జీవించాలి. అట్టి కృప దేవుడు మీకు ఎల్లప్పుడూ అనుగ్రహించునుగాక. ఆమెన్.